హలో ఫ్రెండ్స్, అందరూ దసరా ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా! సో, మరి మన తెలంగాణలో అయితే స్పెషల్ బతుకమ్మ. సో, బతుకమ్మ అంటే అందరూ పూలొక్కటి పేర్చితే చాలు అని అనుకుంటారు. కానీ బతుకమ్మ 9 రోజుల్లో 8 రోజులు మాత్రం పూలొక్కటి పేర్చాలి. కానీ లాస్ట్ రోజు మాత్రం అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క పెట్టి నీళ్ళలో నిమజ్జనం చేయాలి. సో, చాలామందికి ఇది తెలీదు. రోజులాగే పూలొక్కటి పేర్చేసి నిమజ్జనం చేసేస్తారు లాస్ట్ రోజు. కానీ అలా చేయకూడదండి. అమ్మవారికి గాజులు, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ పెట్టి నిమజ్జనం చేయాలి. ఒక వైట్ క్లాత్‌కి పసుపు రాసి 2 తమలపాకులు, ఒక వక్క, రూపాయి బిళ్ళ, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక అర డజన్ గాజులు, ఒక ఎర్రటి జాకెట్ ముక్క బతుకమ్మకి కట్టి లాస్ట్ రోజు నీళ్ళలో నిమజ్జనం చేయాలి. ఇలా చేస్తే మంచి జరుగుతుంది. మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వస్తే మనం బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క ఇచ్చి పంపుతాం కదా! సో, మన ఇంటికొచ్చిన గెస్ట్‌కే మనం బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెట్టినప్పుడు అలాంటిది ఒక మన అమ్మవారికి మాత్రం ఉట్టి చేతులతో మనం ఎలా పంపగలుగుతాం? సో, అమ్మవారికి కూడా జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ పెట్టి నిమజ్జనం చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో, ఇది తెలియక చాలామంది 9 రోజులు కూడా రోజులానే పూలొక్కటి పేర్చేసి అమ్మవారిని నిమజ్జనం చేసేస్తారు. సో, లాస్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. సో, అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ పెట్టి నిమజ్జనం చేయాలి. ఇలా చేస్తే డెఫినెట్‌లీ మంచి జరుగుతుంది. మరి మీరు కూడా లాస్ట్ రోజు ఇలానే చేస్తున్నారా? లేకపోతే ఓన్లీ పూలొక్కటే పేర్చుతున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.